రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి దేవుడు మనకు ఇచ్చిన భాగ్యం ఎంతో గొప్పది. మరి మనం జీవించి ఉన్నామంటే అది కేవలం దేవుని దయ, దేవుని కృప, దేవుని సంకల్పం. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం. ఈ లోకంలో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళలో మనం చాలా మందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు విడిచి వెళ్ళిన ప్రేమ, ఆప్యాయత, పలకరింపులు, మంచితనం మనం గుర్తొస్తూ ఉంటాయి. మరి అలాగే ఈ జ్ఞాపకార్థ కూడిక కూడా. కనుక ఈ లోకంలో చాలా మంది 70 సంవత్సరాల్లోపే చచ్చిపోతున్నారు. ఈ లోకంలో చాలా మంది వృద్ధులు కనపడతారు. 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వయసున్న వాళ్ళు కనపడతలేదు అసలు. మరి ఎందుకనో తెలియదు, కానీ ఈ లోకంలో చాలా మంది 70 సంవత్సరాల లోపే చనిపోయే వారిని మనం ఎక్కువగా చూస్తున్నాం. కారణం ఎందుకు, కారణం ఏంది అని ఆలోచిస్తే, వృద్ధాప్యంలో చాలా మంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు, చాలా మంది పట్టించుకునే వాడు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వృద్ధులు కుటుంబంలో ఉండటం ఆశీర్వాదం అనే చెప్తాను నేనైతే. బైబిల్ గ్రంథంలో పితరులు అనేవాళ్ళు వృద్ధాప్యం వరకు, నిండు వృద్ధాప్యం వరకు బ్రతికారు. మన పితరులు అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. అంటే వాళ్ళు 100 సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు? ఏమండి? దేవుని దయ, దేవుని కృప, దేవుని దయ మన మీద ఉంటే వృద్ధాప్యం దాకా మనం బ్రతకగలుగుతాం. దానికి తోడు తల్లిదండ్రుల్ని చూసుకునే పిల్లలు కూడా ఉండాలి. ఇప్పుడు నేను వృద్ధాప్యం దాకా బ్రతకాలంటే దేవుని దయ ఉందా? నన్ను చూసేవాడు లేకపోతే నేనేమైపోతానో? ఆహారం వండి, ఆహారం లేక, చూసుకునేవాడు లేక, పట్టించుకునేవాడు లేక, ఏమండి తొందరలోనే కాలం గడిపేయచ్చు. అలాగూ చాలామంది చూసుకునేవాడు లేక, పట్టించుకునేవాడు లేక చాలామంది వృద్ధాప్యం దాకా బ్రతకలేని స్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజుల్లో నేను వృద్ధుడి దాకా బ్రతకాలంటే నేను నా తండ్రిని కూడా అలా చూసుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఒక మనిషి దీర్ఘాయువు రావాలంటే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను ప్రేమించు. దేవుడు తల్లిదండ్రులను ప్రేమించే వారికి దీర్ఘాయువు ఇచ్చాడు. అందుకని చాలా మంది వృద్ధాప్యం దాకా బ్రతుకుతున్నారంటే పిల్లల వాళ్ళనే చూసుకుంటున్నారు. వాళ్ళ ఆలన, వాళ్ళ పాలన వాళ్ళు చూసుకుంటున్నారు కనుక వాళ్ళకి ఇక ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. కానీ వృద్ధాప్యంలో నీ తండ్రి సంతోషంగా చచ్చిపోయాడు అనుకో, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే వాళ్ళు దుఃఖంతో, వేదంతో చనిపోయారనుకో, ఏమండి వాళ్ళ దీవెన నీకు రాదు, వాళ్ళ ఆశీర్వాదాలు నీ మీదకి రావు. వాళ్ళు దుఃఖంతో, వేదనతో, అయ్యో మా కుమారుడు నేను ఇలా పెంచనే,
వృద్ధాప్యంలో వాడు నన్ను వదిలేశాడే అనే దుఃఖంతో వేదనతో వాళ్ళు చనిపోతూ ఉంటారు. కనుక అలాంటిది మనకు రాకుండా ఉండాలంటే నీకు చేతనైనంత సహాయం చేస్తే చాలు. వృద్ధులకు ఏం కావాలి? ప్యాంటు షర్ట్లు కావాలా? మంచి పరిమాణాలు కావాలా? ఏదో నువ్వు తినేదంత ముద్ద, వాళ్ళకు ఒక ముద్ద, ఉదయం ముద్ద, సాయంత్రం ముద్ద పెడితే చాలు. అంతకంటే ఎక్కువేం తింటారు? ఏముండదు. కనుక మనం మన తల్లిదండ్రులు అలా చూడగలిగితే రేపు మన పిల్లలు కూడా మనల్ని అలా చూస్తారు. అలాగే మన పితరులు అనేవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అలా చూసి వృద్ధాప్యంలో వాళ్ళు చచ్చిపోతూ వాళ్ళని దీవించారు, వాళ్ళు చచ్చిపోతూ వాళ్ళు ఆశీర్వదించారు. ఆ బ్లెస్సింగ్ ఆ తండ్రి ఇస్తేనే వస్తుంది. దేవుడిచ్చే దీవెనలు ఉంటాయి, తల్లిదండ్రులు ఇచ్చే దీవెనలు కూడా ఉంటాయి. కనుక అందుకనే దేవుని దయ, మనుషుల దయ అనేది. అందుకే మన తల్లిదండ్రులకి మనం అలాంటి ప్రేమను పెంచితే వాళ్ళు సంతోషంగా చనిపోతూ మనల్ని దీవిస్తారు. అదే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుదాం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొక్కకు చేర్చబడింది. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని బాధి పెట్టింది. మనం చదువుతున్నాం ఈ వాక్య భాగంలో. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. 180 సంవత్సరాలు బ్రతికాడు ఇస్సాకు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడు. తండ్రి కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. తండ్రి కంటే ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు. ఏమండి? అతని కుమారుడు ఇతని కంటే తక్కువ కాలమే బ్రతికాడు. అంటే వాళ్ళని పిల్లలు చూసుకోలేదా అనేదే కాదు అక్కడ. కాలము నిండిన వృద్ధులు. దేవుడు వారికి అలాంటి ఆయుష్ని ఇచ్చాడు. కాలము నిండిన వృద్ధులు. ఇస్సాకు 180 సంవత్సరాల కాలంలో తన కుమారుడైన ఏశావును పిలిచాడు. తన కుమారుడైన ఏశావును పిలిచి చదువుదాం. అది కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఇదే ఆదికాండం 27వ అధ్యాయంలో 1వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, ఆ కుమారుడా అతన్ని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసంతో నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజనములను సిద్ధపరిచి నేను తినటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. కాలము నిండిన వృద్ధుడైపోయి ఉన్నాడు. కళ్ళు కనపడతలేదు. కళ్ళు కనపడక మంచం మీదే ఉన్నాడు. వృద్ధాప్యములో ఉండి తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచాడు. నా కుమారుడా ఏశావా, నువ్వురా అని పిలిచాడు. పిలవంగానే నాయనా ఏంది అని అడిగాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిలిస్తే ప్రేమతో పలకరించే పిల్లలు ఎంతమంది కనపడతారు మనకి? ఏమండి? తల్లిదండ్రులు పిలిస్తే ప్రేమతో పలకరించే పిల్లలు ఈ రోజుల్లో ఎంతమంది కనపడతారు? వృద్ధాప్యంలో ఉన్నవాడిని, మంచం మీద ఉన్నవాడు పిలిస్తే
నాయన ఏంది అని అడిగాడు. ఏమి లేదయ్యా, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు. నేను ఎప్పుడో చచ్చిపోతాను, ఈరోజు చచ్చిపోతానో రేపు చచ్చిపోతానో తెలియదు. కనుక నాకు ఇష్టమైన మంచి ఆహారం సిద్ధం చేసి నాకు పెడితే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తా. ప్రతి తండ్రి ప్రతి కొడుకుని ఆశీర్వదించాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది తండ్రులు చచ్చిపోతూ మనల్ని దీవిస్తారు చెప్పండి, ఆశీర్వదిస్తారు చెప్పండి? చాలా తక్కువ కనబడతారు, తక్కువ ఉంటారు, కానీ చాలా తక్కువ. చచ్చిపోతూ కొన్ని బతకాలు రా ఎట్టబట్ట బ్రతికిరా అనేవాళ్ళు మనం చూస్తాం. ఏమండి, ఇక నేను చచ్చిపోతున్నాను రా, ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నమ్ముకున్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు, నిన్ను తప్పకుండా దీవిస్తాడు, ఇదిగో నేను కూడా నిన్ను దీవిస్తున్నా అని ఎంతమంది తల్లులు చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్పగలుగుతారు? ఈ దినాలలో చాలా స్వల్పంగా కనపడతారు. అందుకనే దేవుని బిడ్డలమైన మనం ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుని మన పిల్లలకు దాన్ని నేర్పాలి. నేర్పితేనే అది వస్తుంది, నేర్పకపోతే రాదు. నేర్పాలి, చెప్పాలి. ఏమండి, నాకు రుచిగల ఆహారాన్ని తీసుకురా. ఏమండి, నువ్వు వెళ్ళి నీ విల్లు తీసుకో, వెళ్ళి వేటాడి మాంసాన్ని తీసుకుని దానిని బాగా వండి నాకు పెట్టు, అప్పుడు నేను దానిని తిని నిన్ను దీవిస్తా. అలాగూ మన వృద్ధులు, మన పితరులు అలా బ్రతికారు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో కూడా యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉండి ఇంకా కొన్ని రోజులు చచ్చిపోతాడనగా తన పిల్లలను పిలిచాడు. మొట్టమొదటిగా యోసేపు తన ఇద్దరు కొడుకుల్ని తీసుకొని వచ్చాడు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నాడు. తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడు మనష్షే, ఇంకొకడు ఎఫ్రాయిము. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి తన తండ్రి ముందు సాష్టాంగపడ్డారు. ఏమండి, అతను ఎవరు? ఐగుప్తు దేశానికి ప్రధాని, దేశానికే ఒక ప్రధానమైన వ్యక్తి. మరి అతని కుమారులు అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము వచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చి సాష్టాంగపడ్డారు. పడి వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి తన తండ్రి చేతి కింద, ఏమండి, పెద్దవాడిని కుడి చేతి కింద పెట్టాడు, చిన్నవాడిని ఎడం చేతి కింద పెట్టాడు. బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. తండ్రి, ఇరుగో వీడు పెద్దోడు మనష్షే, ఇడుగో చిన్నాడు ఎఫ్రాయిము, వీళ్ళని దీవించు అన్నాడు. కుడి చేయి తీసుకెళ్ళి ఎఫ్రాయిము మీద పెట్టాడు, ఎడం చేయి తీసుకెళ్ళి మనష్షే మీద పెట్టాడు. నాయనా, ఇది పెద్దోడు, ఇడి మీద కుడి చేయి పెట్టు అన్నాడు. అయ్యా, నాకు తెలుసు అన్నాడు. అంటే నా తండ్రి దీవిస్తే వీళ్ళు దీవించబడతారు. ప్రతి తల్లిదండ్రుల చేతిలో దీవెనలు ఉంటాయి. మీ చేతిలో శాపాలు కూడా ఉంటాయి, తెలుసా? మీకు ఎంత కోపం వచ్చినా కొట్టండి, శపించబాకండి. తండ్రే శపిస్తే
తల్లే చెప్పిస్తే ఇంకా వాళ్ళని ఎవరు దీవిస్తారు? 9 మాసాలు మోసిన తల్లే చెప్పించిందంటే ఇక భూమి మీద వాడికి క్షమాపణ ఎడ దొరికింది? అందుకని 9 మాసాలు మోసావు, పెంచావు, కానీ నీ ప్రేమ వాడిని ఏదో పూర్వకంగా మార్చాలి, కానీ నీ శాపం వాడికి శాపాన్ని తేకూడదు. అందుకని నీ చేతిలో ఒక బ్లెస్సింగ్ అనేది దేవుడు ఇచ్చాడు, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీలో ఉంచాడు. నీవు నీ పిల్లలను అలా మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకో, ఆశీర్వదించడం నేర్చుకో. అది వాళ్లకు ఏమండి మంచి ఆధిక్యతను తీసుకొస్తుంది. అందుకని అది తెలిసిన వాడు కనుకనే యోసేపు తన తండ్రి దగ్గరకు వస్తే ఏమండి వీళ్ళిద్దరికి చెరొక అర్ధ గోత్రం వచ్చింది. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరయ్యారు? యోసేపు పిల్లలవల, యాకోబు పిల్లలయ్యారు. యాకోబుకి 12 మంది పిల్లలు, 12 గోత్రాలు. కానీ ఇప్పుడు ఒక గోత్రం పెరిగింది. మనిషికి ఒక సగం అర్ధగోత్రం, యోసేపుకి అర్ధగోత్రం అని అంటే అలా వాటాలు పెరిగింది. అది తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదం. మన పిల్లలకు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని మనం ఇవ్వాలి. మనస్ఫూర్తిగా వాళ్ళని బ్లెస్ చేయటం, ఆశీర్వదించటం మనం నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ తన కుమారుడైన యేసావును పిలిచాడు, నా కుమారుడా నాకు ఆహారం తీసుకురారా అని. వెళ్ళాడు, వేటకెళ్ళాడు. వేటకెళ్ళి తండ్రికి రుచికరమైన ఆహారాన్ని తెచ్చాడు. కానీ మధ్యలో యాకోబు వచ్చాడు, మోసం చేశాడు, తండ్రి దగ్గర దీవెనలు కొట్టేశాడు. కానీ ఏశావుకి ఒక్క దీవెన కూడా లేదు. ఏశావుకి దేవుని ఆశీర్వాదం లేదు. నా కుమారుడా నీవే అనుకుని అంత వాడికే ఇచ్చేశా, వాడినే దీవిచ్చేశాడు. ఒక్క దీవెన కూడా నాకు మిగల్చలేదా అని ఏలిగెత్తి ఏడ్చాడు. ఏలిగెత్తి ఆడవగా అని రాశాడు. అది అలాంటి బ్లెస్సింగ్ దేవుడు నీ చేతిలో పెడతాడు. నీవు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీ పిల్లలను కూడా అలాగూ దీవించు, అలాగూ బ్లెస్ అయ్యి, అప్పుడు అది వాళ్ళకి దీవెనకరంగా మారుతారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమండి ఇక్కడ అదే మనం చదువుతున్నాం. ఇప్పుడు కిందకు వద్దాం. ఈ ఇస్సాకు మనకు తెలిసిన వాడే కదా. ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఇస్సాకు వృద్ధాప్యం ముందు ఎలా ఉన్నాడు, వృద్ధాప్యానికి ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అదే చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడని తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇస్సాకుని మృతులలో నుండి మరలా తెచ్చుకున్నాడు. ఇస్సాకుని అబ్రహాము దేవుడికి బలి ఇచ్చేశాడు. బలి ఇచ్చాను అని రాశాడు. మళ్ళీ చదవండి. అబ్రహాము శోధింపబడి
విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. బలిగా అర్పించను. బలి ఇవ్వాలంటే గొర్రె పిల్లని ఇవ్వాలి. ఆ గొర్రె పిల్ల కూడా అల్లరి చేయకూడదు, కేకలు పెట్టకూడదు. ఏమండి? దానిని మృదువుగా సమాధానపరిచి నిదానంగా తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి అప్పుడు దాన్ని బలి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడు అబ్రహాముతో, ఇక్కడ మనం అదేగా చదివాం. ఏమని చదివాం? అబ్రహాము శోధింపబడి, పోయిన వారంలో ఎప్పుడో చెప్పా ఈ మాట, శోధించబడిరా అని, పోయిన శనివారం అనుకుంటా. ఏమండి? ఇప్పుడు అబ్రహాము శోధింపబడ్డాడు, దేవుని చేత శోధింపబడ్డాడు. నేను అడిగితే అబ్రహాము ఇస్తాడా? ఈడా నన్ను ప్రేమిస్తాడా? తన కుమారుని ప్రేమిస్తాడా? పరీక్ష ఏర్పడుతుంది ఒక్కోసారి. దేవుడు మనల్ని అడుగుతాడు, అయ్యా నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు, నా పరిచర్యకు వాడు, నువ్వు ఎలా ఉండు, అలా ఉండు, అక్కడికి వెళ్ళు, ఇది చేయి, అది చేయి, దేవుడు చెప్పాడు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఏమండి పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురావాలని ఆశ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించటల్లా వదిలేస్తున్నారు. వదిలేస్తే నష్టం ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. వాడు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమించేవాడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. భార్యను ప్రేమించేవాడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. తల్లిని తండ్రిని ప్రేమించి భార్యను ప్రేమించేవాడు దేవుడిని ప్రేమిస్తాడు. ప్రేమ అంటే తెలియని వాడికి ప్రేమ అంటే ఏందో తెలుపుతాడు దేవుడు. అందుకనే వాడికి ప్రేమ అంటే ఏందో తెలియాలంటే దేవుని సన్నిధికి వాడిని తేవాలి. అప్పుడే ఆ ప్రేమ ఆప్యాయతలో నేర్చుకుంటాడు. దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు, బలపరుస్తాడు. ఏమండి? ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో దేవుడే తగిన జ్ఞానాన్ని ఇచ్చి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ ఇస్సాకు తన తండ్రితో హోరేబు పర్వతం, ఏమండి హోరేబేనా, మొరియా పర్వతం, క్షమించాలి, ఇస్సాకుని తీసుకుని పర్వతం ఎక్కుతున్నాడు బలి అర్పించటానికి. మధ్యలోకి వెళ్ళినాక ఇస్సాకు అడిగాడు, నాయనా కట్లున్నాయి, నొప్పి ఉంది, గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అంటే తండ్రి ఎన్నిసార్లు బలి అర్పిస్తుంటే కుమారుడు చూచాడు కనుకనే ఇప్పుడు ఆ పర్వతం ఎక్కుతుంటే అనుమానం వచ్చింది. కట్టిపుల్లలేమో ఇస్సాకు మోస్తున్నాడు, నిప్పేమో అబ్రహాం మోస్తున్నాడు. ఇద్దరు నడుచుకుంటూ పర్వతం ఎక్కుతున్నారు. మధ్యలోకి వెళ్ళినాక అనుమానం వచ్చింది. కట్టెలో నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఏది అంటే యెహోవా ఈరే అని రాశాడు. దేవుడు చూసుకుంటాడు అన్నాడు. దేవుడు చూసుకుంటాడని పర్వతం ఎక్కాడు. ఎక్కినాక అక్కడ బలిపీఠం కట్టాడు రాళ్లతో. కట్లు మోసుకొచ్చాడుగా ఇస్సాకు, కట్టెలను పేర్చాడు. అబ్రహాము తాడు తీసుకుని తన కుమారుడు కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు. లేదు బలిగా ఉంటానని నాకు ఇష్టం లేదు అని అన్నాడు అనుకోండి, ఇస్సాకు బలి అర్పించడానికి లేదు, నాకొద్దు, నాకు సావాలని లేదు అని తండ్రితో అన్నాడు అనుకో, బలి ఇవ్వటానికి లేదు, బలి ఇవ్వకూడదు. దేవునికి ఏమి ఇవ్వాలి? నీకు ఏది ఇష్టమో అది ఇవ్వాలి. నీకు ఇష్టమైంది నువ్వు దేవునికి ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది
ఇష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చేవాళ్ళు. నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది దేవునికి, అది దేవునికి ఇస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. అంటే అప్పుడు నువ్వు నీకు ఇష్టమైంది నువ్వు దేవునికి ఇస్తే అప్పుడు నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినట్టు. అందుకని అబ్రహాముకి ఇష్టమైంది భూమి మీద అంటే ఏదుందంటే ఒక కుమారుడే. అబ్రహాముకి ఇష్టమైనది ఇస్సాకే, ఇక ఏమి లేదు. అందుకని దేవుడు నీకు ఇష్టమైన కుమారుని నాకు ఇవ్వు అన్నాడు. ఇష్టమైన కుమారుని ఇవ్వటానికి అబ్రహాముకి ఇష్టపడ్డాడు, కానీ ఇస్సాకు కూడా ఇష్టపడ్డాడు. నేను బలిగా ఉండను, నాకు ఇష్టం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం చేయలేడు. కానీ అబ్రహాము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో తన కుమారుడైన ఇస్సాకు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. అది భక్తి అంటే, అది ప్రేమ అంటే, అది మాట వినటం అంటే. అది నీవు అనుకున్నది నీ కుమారుడు చేయగలగాలి, నీవు అనుకున్నది నీ తండ్రి చేయగలగాలి. అంటే నా తండ్రి ఏది చేసినా మాకు మంచి చేస్తాడు, చెడు ఎందుకు చేస్తాడు? నా కొడుకు ఏది చేసినా మంచి చేస్తాడు, చెడు ఎందుకు చేస్తాడు అనే విశ్వాసం ఎక్కడొస్తుందంటే దేవుల్లో ఉంటే వస్తుంది, లోకంలో రాదు. లోకంలో ఉన్నప్పుడల్లా అనుమానాలే వస్తాయి, అపార్థాలే వస్తాయి, గొడవలే వస్తాయి. కానీ దేవునిలో ఉంటే అలాంటివి రావు. వీళ్ళిద్దరు దేవునిలో ఉన్నారు కనుకనే నా తండ్రి నన్ను బలివ్వడానికి ఇష్టపడ్డాడు కనుక నాకు కూడా ఇష్టమే. కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు, ఏమండి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చుంటాడు. ఊహించుకోండి ఒకసారి. ఇస్సాకు పాత్రలో మీ పిల్లలను పెట్టి ఊహించండి ఎలా ఉంటుందో. ఊహిస్తే ఏమంటే కన్నీరు ఆగదు. అలాగే కన్నీరు పెట్టి ఏడ్చాడు. ఏడ్చి తన ఒక్కగానొక్క కుమారుని బలిపీఠం మీద పండబెట్టి ఏమంటే కత్తి తీసుకుని లేపాడు. కత్తి తీసుకుని లేపి తలకాయ కోసేయాలి, రక్తం చిందాలి. అందుకని ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో దేవుడు ఆ చేయి పట్టుకున్నాడు. అబ్రహామా, అబ్రహామా, నీవు దేవునికి భయపడేవాడవని ఇందు మూలంగా నాకు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నేను అడిగితే నీ కుమారుని నా కీటానికి నువ్వు వెనకడికి వేయలా. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. యెఫ్తా అతడు అల్లారి చిల్లారగా తిరుగుతున్నాడు, వేశ్య కుమారుడు. ఏమండి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. శత్రువులు వీళ్ళ మీదకి వస్తుంటే ఇతను దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడు. అయ్యా, మా పితరులను దగ్గరుండి నడిపించావు, ఇదిగో నా బంధువులందరూ నా దగ్గరకు వచ్చి నన్ను ఎన్నుకున్నారు, ఇదిగో నేను శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నాకు జయమివ్వు. నాకు జయమిస్తే నా ఇంటి దగ్గర నుంచి నాకు ఏది ఎదురొస్తుందో అది నేను దహన బలిగా అర్పిస్తా. వినండి, తండ్రి మొక్కున్నాడు. ఎవరు మొక్కున్నాడు? నా ఇంటి దగ్గర నుంచి నా దగ్గరికి ఏది వస్తుందో నాకు ఎదురు, అది నీకు దహన బలిగా ఇస్తా మొక్కుకున్నాడు. దేవుడు అతనికి జయమిచ్చాడు. జయమిచ్చి ఆర్భాటంతో ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే తన ఇంట్లో నుంచి తన ఒక్కగానొక్క కుమార్తె సంతోషంతో పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. కుమార్తెను అక్కడ చూసి తండ్రి తన వస్త్రాలు చింపేశాడు. నా కుమారి, నువ్వు నన్ను ఎంతో దుఃఖపరిచావు,
అంటే ఏం గుర్తొచ్చింది తనకి? దేవునికి మొక్కుకున్న మొక్కు గుర్తొచ్చింది. ఒక్కగానొక్క కుమార్తె. తండ్రి ఎంతో దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అమ్మా, నేను దేవునికి మొక్కాను, నా ఇంటి దగ్గర నుంచి ఏదొస్తుందో అది దేవునికి బలిస్తానని. అప్పుడు ఆమెమందో తెలుసా? నీ ఇష్టమే నా ఇష్టం. తండ్రి తన కుమార్తెను దేవునికి చెప్పినట్లు బలిచ్చాడు. ఆ రోజుల్లో అలాంటి ప్రేమలు, అలాంటి ఆప్యాయతలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఏయ్యాయి? తండ్రిని మోసం చేసే పిల్లలు. ఏమండి? తండ్రినే మోసం చేసే పిల్లలు, పిల్లల్ని మోసం చేసే తండ్రులు ఈ లోకంలో ఎక్కువైపోయారు. ప్రేమలు కనబడతలేదు, భయాలు కనబడతలేదు. వాళ్ళు ఏదనుకుంటే అది చేయటానికే ఇష్టపడుతున్నారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి ఎలా ముందుకెళ్ళగలుగుతాడు? వెళ్ళలేరు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి యేసయ్యను ఇవ్వటానికి తండ్రి వెనుకడిగేలా. మత్తయి సువార్తలో మనం చదువుదాం, ఇదిగో ఇతను నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఆయన యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు ఏమండి, తండ్రి పరలోకంలో నుండి కేకేశాడు, ఇతడు నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. ఏంటి ఆనందం? తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చేశాడు. బలిగా. ఇది మామూలుగా బలిపీఠం కట్టి బలి ఇవ్వటం కాదు. ఏమండి, కొరడాలతో కొట్టడం, శుభకలతో కొట్టడం, సిలువను మోయటం, నిందించటం, హేళన చేయటం శిక్ష. ఇది భయంకరమైన శిక్ష. అతడు నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయన. ఒక్క కుమారుణ్ణి మన కొరకు తండ్రి ఇచ్చేశాడు. ఇస్తే ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు సువార్త సేవ చేసి మనందరి కొరకు సిలువను మోశాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఒళ్ళంతా కొరడా దెబ్బలే, ఒళ్ళంతా చిట్లు పోయింది, చిట్లు పోయి రక్తం కారుతుంది. అయినా ఆ సిలువను మోస్తూ పడుతూ లేస్తూ సిలువను మోసుకుంటా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ సిలువ వేయబడ్డాడు. సిలువలో కూడా ఉండి, తండ్రి మీరేం చేయించున్నారో వీళ్ళెరుగరు, వీరినే క్షమించు. సిలువలో ఉండి కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. ఆయన చనిపోతూ కూడా మనల్ని దీవిస్తున్నాడు. మనం నిందించినప్పటికీ, దూషించినప్పటికీ, హేళన చేసినప్పటికీ, వెలివేసినప్పటికీ ఆయన ప్రేమ తగ్గిపోలేదు. మన ప్రేమ కూడా తగ్గకూడదు. వాళ్ళు ఎన్ని నిందలేసినా, ఎన్ని కష్టాలేసినా, ఎన్ని శ్రమలేసినా నీలో నుంచి ప్రేమే రావాలి, కానీ శాపం రాదు. అందుకనే ఇక్కడ యేసయ్య సిలువలో వేలాడుతూ, ఇదిగో నేడు నువ్వు నాతో పరదేశిలో ఉంటావు వాగ్దానం చేశాడు. కనుక ఈ లోకంలో ఎవడైనా నరకానికి వెళ్తున్నాడంటే వాడు పాపం చేసి కాదు. పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే ప్రభువైన యేసు క్రీస్తు కృప నిత్య జీవం. ఈ లోకంలో ఎవడైనా నరకానికి పోతున్నాడంటే యేసు ప్రభువుని నమ్మకపోవటమే. నువ్వు యేసు ప్రభువుని నమ్మకపోతే నరకానికే పోతావు. అందుకని నువ్వు యేసుని నమ్ము,
యేసయ్యను నీ రక్షకుడిగా చేర్చుకో, నీ దేవుడిగా చేర్చుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. అందుకనే ఈ మాట రాశాడు. నేను చదివి ముగించేస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఇప్పుడు చనిపోయిన వాడు ఏమండి మరలా బ్రతుకుతారు. కనుక నీవు యేసునందు విశ్వాసం ఉంచు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. నిన్ను బట్టి నీ పిల్లలు కూడా నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికి తన కుమారుడైన ఏశావుని పిలిచి, నా కుమారుడా, నీవు నాకు రుచికర భోజనం పెడితే నేను తృప్తిగా తిని నిన్ను దీవిస్తాను. వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను కూడా మనం అలా చూసుకుంటే, అలా ప్రేమిస్తే వాళ్ళు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. వాళ్ళ దీవెన మనకు దీర్ఘాయువు ఇస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యభాగములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే రాత్రి కాల సమయమున ఈ జ్ఞాపకార్థ కూడికలో మేమందరము నాయన మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడిని మీరు పీల్చుకున్నారు. బ్రహ్మ విడిచి వెళ్ళిన ఆ కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఆదరణ ఓదార్పు దయచేయండి. ఆ కొరత, ఆ లోటు తీర్చి ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మేము కూడా వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులను ఆయన ప్రేమించే మనసుని బట్టి మా పిల్లలకు కూడా అట్టి ప్రేమను పంచే ఆయన తల్లిదండ్రులుగా మేము కూడా ఉన్నట్లు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు దర్శించండి, పేరు తాకండి, పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి ఆశీర్వదించి మహిమ పొందమని సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, మమదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని మహాకృప మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.